అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూసిద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు, ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వండి. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని ఒక 2 minutes వేగనివ్వండి. అండ్ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి. అండ్ ఒక 2 minutes వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి అండ్ జీరా పొడి అండ్ గరం మసాలా వేసుకొని బాగా వేగనివ్వండి. అండ్ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి. ఒక 5 minutes బాగా ఉడికిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉడకాలండి. అంటే మనం పోసిన వాటర్ ఒక 40% ఆవిరైపోవాలి. అండ్ తర్వాత 3 eggsని పలగొట్టుకొని వేసుకోండి అండ్ కదపకండి. అండ్ తర్వాత కొంచెం కసూరి మేతి పైన ఇట్లా జల్లుకోండి అండ్ మూత పెట్టుకోండి. ఒక 5 minutes దాకా కలపకుండా మూత పెట్టుకోండి. తర్వాత మెల్లగా కలుపుకోండి. చూశారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్ అండ్